లడఖ్ మంచు కొండల్లో చైనా కొత్త రహస్య వ్యూహం వెలుగు చూసింది. మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల్లో ఎల్ఏసీకి అతి దగ్గరగా టిబెట్ లో చైనా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం భూగర్భ కాంక్రీట్ బంకర్లను నిర్మిస్తున్నట్టు స్పష్టమైంది. పాంగాంగ్ సరస్సు దగ్గర దాదాపు 10 హెక్టార్ల ప్రాంతంలో ఈ కొత్త నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ HQ-9B వంటి శక్తివంతమైన ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయోగించే మిసైళ్లను దాచవచ్చు. ఈ బంకర్ల ప్రత్యేకత ఏంటంటే వీటి పైకప్పులు స్లైడింగ్ కాంక్రీట్ షెల్టర్స్. సాధారణ సమయాల్లో మిసైళ్లను పూర్తిగా దాచేసి లాంచింగ్ సమయంలో మాత్రమే తెరుచుకుంటాయి. ఇది చైనా శాశ్వత రక్షణ లాజిస్టిక్స్ సపోర్ట్ వ్యూహం. అసలు చైనా భయం ఏంటి అంటే, చైనా ఈ కొత్త బంకర్ వ్యూహాన్ని అమలు చేయడానికి ప్రధాన కారణం భారతదేశం డ్రోన్ లాయిటరింగ్ మ్యునిషన్ శక్తిని చూసి పట్టుకున్న భయమే. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భారత్, ఇజ్రాయెల్, హరోప్ స్వదేశీ నాగాస్త్ర-1 వంటి డ్రోన్ సిస్టమ్స్ తో పాకిస్తాన్ రాడర్లు, మిసైల్ సైట్లను ధ్వంసం చేసింది. ఈ విజయం నుంచే చైనా పాఠాలు నేర్చుకుని తన SAM సిస్టమ్లను హార్డెన్ చేస్తోంది. పాంగాంగ్ లోనే కాదు, హాటన్ బేస్, చిగాత్సే ఎయిర్ బేస్ లో సైతం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం ఇలాంటి బంకర్లు నిర్మిస్తోంది. చైనా ఈ కొత్త వ్యూహానికి భారత్ సరికొత్త బహుముఖ సమాధానాన్ని సిద్ధం చేస్తోంది. DRDO నాగాస్త్ర-1 కేవలం 9 కిలోల బరువుతో 15 కిలోమీటర్ల పరిధిలో కామికాజ్ తరహాలో దూసుకువెళ్లి చైనా రాడర్లను, మిసైల్ సైట్స్ ను నాశనం చేయగలదు. అంతేకాదు, భారతీయ స్టార్టప్లు అభివృద్ధి చేస్తున్న డ్రోన్ స్వార్ములు చైనా బంకర్లను కూడా సురక్షితం కాకుండా చేయగలవు. 2026 నాటికి 800 SUMS డ్రోన్లను LACకి పంపబోతున్నది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. భారత్ RISAT-2B-R1 ఉపగ్రహాలు రాత్రి పగలు తేడా లేకుండా చైనా కదలికలను క్లియర్ గా పసిగడుతున్నాయి. అంతేకాకుండా భారత సైన్యం ఆకాశ తీర్ కమాండ్ సిస్టమ్, స్కైడ్యూ రాడర్లతో ఒక పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ వలయాన్ని సిద్ధం చేస్తుంది. అంతేకాదు, DRDO అభివృద్ధి చేస్తున్న లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ చిన్న డ్రోన్లను గాల్లోనే కాల్చేయగలదు. భారత్ రాఫెల్, సుఖోయ్ 30 MKY వంటి ఫైటర్ జెట్లను LACకి దగ్గరలోని బేస్లలో ఉంచి సరిహద్దు రోడ్లు, సొరంగాలను వేగంగా నిర్మిస్తూ సైనిక సామగ్రిని త్వరగా సరిహద్దులకు చేర్చి మౌలిక వసతులను అద్భుతంగా పెంచుకుంది. చైనా బంకర్ వ్యూహం దాని భయాన్ని, బలహీనతను సూచిస్తుంది. చైనా భారీ శాశ్వత కంచు కోటలపై ఆధారపడుతుందంటే, భారత్ మాత్రం లచీనత్వం, అత్యంత ఖచ్చితమైన దాడులపై దృష్టి సారించి చైనా వ్యూహానికి టెక్నికల్ కౌంటర్ ఇస్తోంది. LAC వద్ద చైనా సన్నాహాలు, దానికి దీటుగా భారత్ ఇస్తున్న హైబ్రిడ్ కౌంటర్ వ్యూహం ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి.